చంద్రబాబు ప్రభుత్వం సంక్రాంతి దగా చేసింది. టీడీపీ జనసేన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి మంగళం పాడింది. ప్రతి ఏటా సంక్రాంతి కానుక సరుకులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తొలి సంక్రాంతి కూడా కానుక ఇవ్వలేదు చంద్రబాబు ప్రభుత్వం. సంక్రాంతి కానుక ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను పండుగ వేళ దారుణంగా మోసం చేశారు. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా చంద్రబాబు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు చంద్రబాబు సర్కార్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, పండుగ పూట కూడా ఎవ్వరూ సంతోషంగా పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇటు సామాన్య ప్రజలు కూడా సంక్రాంతి కానుక ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అన్న, తొలి సంక్రాంతి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో తొలి సంక్రాంతికి కూడా ప్రజల్ని దగా చేయడం అనేది ఇప్పుడు ఆ సామాన్యుల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, ఇద్దరు ఫోటోలు వేసి మరి ప్రతి ఆ సంవత్సరం పండుగ కానుకలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల్లో మహిళలకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,48,00,000 తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ సంక్రాంతి కానుక నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ తొలి సంక్రాంతి నాడే చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది సామాన్యుల్ని. ఇప్పటి వరకు కూడా మొన్న క్రిస్మస్కి కూడా కానుక ఇవ్వలేదు, ఈరోజు సంక్రాంతి పండుగ కూడా కానుక ఇవ్వలేదు. అసలు ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి 1,48,00,000 మంది ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగా చేశారని తీవ్రంగా మండిపడతారు. ఇప్పటికే ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు 60 నుండి 70% పెరిగిపోయి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు ఇంకొక వైపు ట్రావెల్స్ బస్ ఛార్జీలు పెరిగిన పరిస్థితి, ఇంకొక వైపు విద్యుత్ ఛార్జీలు పెరిగిన పరిస్థితి. సో ధరాభారం ఒకవైపు సామాన్యులను ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు కనీసం ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకపోవడం పట్ల సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంటింటికి వెళ్ళి చేసినటువంటి ప్రచారంలో సంక్రాంతి కానుకిస్తామని చెప్పి ఇప్పుడు దగా చేయడం పట్ల మండిపడింది. ఇంకొక వైపు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే మారింది. ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటిస్తామని చెప్పారు. 7 నెలలైంది. ఈవెన్ సంక్రాంతి వచ్చినా సరే ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించలేదు. కనీసం ఒక డిఏ కూడా ఇవ్వనటువంటి. సాధారణంగా ప్రభుత్వాలు ఉద్యోగులకి పండగల సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏల్లో కొన్ని డిఏలు విడుదల చేస్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ ఇవ్వలేదు. కనీసం ఈ సంక్రాంతి కూడా ఒక డిఏ కూడా ఇవ్వలేదు. ఐఆర్ ప్రకటిస్తామని కూడా ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అరుణ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.